నమస్కారం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మదనపల్లిలో నిర్వహించిన 2K అంకు విశేష స్పందన. ఎన్టీఆర్ సర్కిల్ గణేష్ లడ్డు 1,70,000కు వేలంలో దక్కించుకున్న మార్పురి వరుణ్ పగడాల యశ్వంత్. శోభయాత్ర వాహనాన్ని నడిపి అందరినీ ఆకట్టుకున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై అధిష్ఠించనున్న మదనపల్లి రిషి వ్యాలీ పాఠశాల ఉపాధ్యాయులు అతిశి. పురపాలక సంఘం పరిధిలో నాసీ రకం మాంసాహార అమ్మకాలపై ఆకస్మిక దాడులు నిర్వహించిన కమిషనర్. కల్తీ మాంసాన్ని అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఎన్టీఆర్ సర్కిల్ లో గత 10 రోజులుగా పూజలు అందుకుంటున్న గణేష్ నిమజ్జనం మంగళవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. పగడాల యశ్వంత్, మార్పురి వరుణ్ స్నేహితుల బృందం ఏర్పాటు చేసిన వినాయక మండపంలో 10 రోజులుగా పూజలు అందుకొని 11వ రోజు యువత స్థానిక ప్రజలు అత్యంత వైభవంగా అలంకరించి స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్వామి లడ్డును వేలంపాటలో మార్పురి వరుణ్, పగడాల యశ్వంతులు 1,70,000 రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు. నిమజ్జన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొని వాహనాన్ని స్వయంగా నడిపి అందరినీ ఆకర్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాయకుని నేడు వైభవంగా అలంకరించి నిమజ్జనం చేయడం, అందులో తాను పాల్గొనడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగార్జునబాబు, శ్రీరామ వినోద్, షంషీర్, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారు జాతిపిత మహాత్మా గాంధీ అడుగు జాడలలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడంలో భాగముగా మదనపల్లె మున్సిపాలిటీ నందు 2K రన్ కార్యక్రమమును మదనపల్లె మున్సిపాలిటీ నుండి అమూల్ పాల డైరీ వరకు నిర్వహించడం జరిగింది. స్వచ్ఛత భగీరథ క్రింద పురపాలక సంఘం నుండి చిత్తూరు బస్టాండ్, తారకరామ థియేటర్, బెంగళూరు బస్టాండ్, అనంతయ్య బంగ్లా వద్ద ఆయిల్ బాల్స్, బ్లీచింగ్, స్ప్రేయింగ్ చేయడం జరిగింది. తరువాత మధ్యాహ్నం మున్సిపల్ టౌన్ హాల్ నందు సఫాయి మిత్ర షేవియర్ క్రింద పురపాలక సంఘ కార్మికులకు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రాం, మెడికల్ క్యాంప్ ను డిపిఓ ధనలక్ష్మి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, డిఎల్డిఓ లక్ష్మీపతి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ హరికృష్ణ, మున్సిపల్ అర్బన్ డాక్టర్లు, సఫాయి మిత్ర పాల్గొనడం జరిగింది. ఐక్యతతోనే పాత్రికేయుల వృత్తిపరమైన గౌరవం లభిస్తుందని, సమాజ సేవలో కూడా పాత్రికేయులు భాగస్వామ్యం ఎంతో అవసరమని ఏపీజేఎఫ్ రాష్ట్ర నాయకులు హరిబాబు నాయుడు, ఉమ్మడి జిల్లా ఏపీజేఎఫ్ అధ్యక్షులు అమ్మిరెడ్డి సూచించారు. మదనపల్లిలో ఏపీజేఎఫ్ నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఏపీజేఎఫ్ రాష్ట్ర నాయకులు హరిబాబు నాయుడు, జిల్లా అధ్యక్షులు అమ్మిరెడ్డి, ఉపాధ్యక్షులు విశ్వనాథ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మదనపల్లె పాత్రికేయుల సమస్యలపై చర్చించారు. నూతనంగా ఏపీజేఎఫ్ లో చేరడానికి ముందుకు వచ్చిన జర్నలిస్టులో పలు అంశాలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ సేవా విలువలతో కూడిన జర్నలిస్టు సంఘాలలో ఏపీజేఎఫ్ ముందు ఉంటుందని వివరించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఏపీజేఎఫ్ ఓ చక్కని వేదికగా నిలుస్తుందని స్పష్టం చేశారు. పరిష్కారం కాని సమస్యలు ఏపీజేఎఫ్ పరిష్కారం చూపిస్తుందని భరోసా కల్పించారు. అన్నమయ్య జిల్లాలో ఏపీజేఎఫ్ బలోపేతం చేయడానికి దృష్టి సాధించాలని కోరారు. మదనపల్లి ఏపీజేఎఫ్ పాత్రికేయ బృందం ఎల్లప్పుడూ ఏకతాటిపైకి వచ్చి సమస్యల పరిష్కారం, సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సభ్యత్వ నమోదుకు ఏపీజేఎఫ్ ఎప్పుడూ రుసుము స్వీకరించదని, స్నేహభావంతో కలిసి పనిచేసి తోటి పాత్రికేయులకు అండగా నిలవడమే ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ విశ్వనాథరాజు, కురుక్షేత్రం రవి, హ్యాన్స్ ఇండియా యుగంధర్, 10 టీవీ లక్ష్మీపతి, సూర్య శ్రీనివాసులు, ఈశ్వర్ రెడ్డి, తరణం శ్రీనివాస్ రెడ్డి, నేటి మనదేశం రామశేషు, అశోక్, మధు, రాజ్ న్యూస్ మైసూర్ శ్రీనివాస్ యాదవ్, వేటు బాలు, డిస్ట్రిక్ట్ న్యూస్ సుధాకర్, ఐనన్ న్యూస్ ఆనంద్ కుమార్, మై న్యూస్ కరాటే సురేష్, ప్రతినిత్యం రామకృష్ణ, ఎన్ఎస్ఎన్ న్యూస్ నానబాల కుమార్, N95 మణి, కురబలకోట రామ్మూర్తి, మోహన తదితరులు హాజరయ్యారు. మాకు తిరుపతిలో సమస్య ఇష్యూ చెప్తాను. మాకు తిరుపతి ప్రెస్ క్లబ్లో దాదాపు 450 మంది, 450 మెంబర్స్. నేను ఈసీ మెంబర్ నుంచి సెపరేట్ వాళ్ళు చేశాను. అట్లనే ఏపీడబ్ల్యూసీలో కూడా ఉన్నాను, వైస్ ప్రెసిడెంట్.
ఆల్మోస్ట్ యూనియన్లు నేను చూశాను. కానీ ఏపీజేఎఫ్లో కొంత సరళంగా ఉంటుంది. విజిట్ కానీ నేను చెప్పింది అలా నాయకులు చెప్పింది అనేది ఇప్పుడు ఉండదు. మీరు డెసిషన్ తీసుకొని మీరు చేయగలుగుతాను మాకు చెప్తే, అంతేకాకుండా ఇక్కడ అవమానాలు, ఇగోయిజం, ప్రెసిడెంట్ సెక్రటరీ వారు ఇది అనే పరిస్థితే ఉండదు. వంశీ గారు ఎట్లుంటారో నేను అట్లా ఉంటానో, స్టేట్ జనరల్ సెక్రటరీ యూనియన్ సీనియర్ కూడా బాగుంది, స్టూడెంట్ కూడా బాగున్నారు. జిల్లా వ్యాప్తంగా నన్ను కూడా ఈ మధ్యలోనే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కార్యదర్శి పర్సనల్ ప్రాబ్లం రాలేదు. మీరందరూ కూడా ముందు నుంచి మాకు పాత మిత్రులు అందరూ బాగా తెలిసిన మీరు 10 years, 12 years, 13 years, 30 years ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏకపక్షంగా నేను ఏపీ డబ్ల్యూఏలో నేను జిల్లాల నాయకుడినా అని చెప్పి ఏకపక్షంగా మనం వాళ్ళందరినీ తీసేయడము, తొలగించడము, దాని తర్వాత మళ్ళా మన మీద వ్యతిరేకంగా ఎట్లంటే వాళ్ళ ఇష్టం చెడు మాటలు చెప్పడానికి దృష్టిలో ఇవన్నీ అందరికీ మనస్తాపానికి చేయాలి. దీంతో పాటు ప్రతి వారానికి ఒక రోజు మీరు యూట్యూబ్ ఛానల్లో, మీరు పీడిఎఫ్ ఛానల్లో ఇలా చెప్పడము, ఇలా బయట కూడా చెప్తా వచ్చినారు. దీంతో మనస్తాపానికి పోయి అందులో ఒక ఏకాంతిగా ఒక నిర్ణయం తీసుకున్నాము ఆ రోజు. కాబట్టి అంటే ఏపీడబ్ల్యూజేలో అతనికి పదం వచ్చింది కాబట్టి ఇలా చేయడు, కానీ అది తప్పు కదా. ప్రస్తుతంలో మన అందరూ రిపోర్టర్లు కుటుంబ సభ్యులాగా ఉండేవాళ్ళు. అంటే ఒక యూనియన్ పేరు చెప్పి మిగతా వాళ్ళని ఉంటాయి. మనం ఎవరిని విమర్శించవలసిన మన హక్కుల కోసం తెలంగాణలో ఐక్యతగా పనిచేసి హరిబాబు ఆధ్వర్యంలో ముందుకు పోవాలని చెప్పి అందరూ ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ నెల 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగు వివిధ సేవా కార్యక్రమంలో భాగంగా నేడు బీజేపీ నాయకులు బండి ఆనంద్ ఆధ్వర్యంలో శివానగర్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులను పిలిచి అమ్మ పేరుతో ఒక మొక్క నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు అందరి నాయకుల దగ్గర మొక్కలు నాటించడం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమ్మ పేరుపైన ఒక మొక్క, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు అమ్మ పేరుపైన, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమ్మ పేరుపైన, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అమ్మ పేరుపైన, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా అమ్మ పేరుపైన ఒక మొక్క నాటడం జరిగింది. గ్రామ స్థాయి నుండి దేశంలో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ పక్షపాలపాటు, పరిశుభ్రత, పచ్చదనము పేరుపైన వివిధ కార్యక్రమాలు చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామ్దాస్ చౌదరి, విజయభారతి విద్యా సంస్థల అధినేత సేతు, మైఫోర్స్ మహేష్, అంకిశెట్టిపల్లి సర్పంచ్ సరితారెడ్డి, సిమెంట్ రమణ, శశికుమార్, జంగాల శివరాం, జర్మన్ రాజు, వైస్ ఎంపీపీ రమణ, అజయ్ కుమార్, మహేష్, శ్రీనివాసులు నాయుడు పాల్గొన్నారు. మదనపల్లి ఋషి ర్యాలీ టీచర్ అతిశి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై అధిరోహించటంపై మదనపల్లి ఋషి ర్యాలీ మేనేజ్మెంట్, సహచర ఉపాధ్యాయులు, ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అతిశి గతంలో భోపాల్లో స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి పనిచేస్తున్న సమయంలో పార్టీలో పనిచేస్తున్న ప్రశాంత్ భూషణ్ తో పరిచయం ఏర్పడింది. అతిశి 2013లో ఆ మధ్య పార్టీలో చేరారు. ఆమె అప్పటి ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాకు 2015 నుంచి 2018 వరకు సలహాదారులుగా పనిచేశారు. అతిశి ఆఫ్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలుగా కూడా కొనసాగారు. దేశ రాజధాని అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంలో అతిశి కూర్చోవడం దేశ ప్రజలే గాక యావత్ ప్రపంచం ఆసక్తిగా తిలకిస్తోంది. దేశంలో అనేక సమస్యలు ఉంటే వాటిని దారి మళ్లించడానికి బీజేపీ ప్రభుత్వం జమిలి ఎన్నికలు ప్రస్తావన తెస్తున్నారని, ఒకవైపు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు అమలు చేయటంలో మరోవైపు ప్రధానిని మార్చాలని చూస్తున్నారని, వీటిని దారి మళ్లించడానికి ఈ జమిలి ఎన్నికలు తీసుకొస్తున్నారు తప్ప దేశ ప్రయోజనం కోసం కాదన్నారు. ఈ శీతాకాల సమావేశంలో రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు గ్రీన్ సిగ్నల్ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. దీన్ని కమ్యూనిస్టు పార్టీగా వ్యతిరేకిస్తున్నట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. కేంద్ర కేబినెట్ ఈరోజు జమిలీ ఎలక్షన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒక తీర్మానం చేసింది. అంటే రామ్నాథ్ కోవింద్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ దాదాపు 18,000 పేజీలు ఉన్నాయి. దాని నుంచి జిస్ట్ తెలియదు. అన్ని పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టడం లేదు. వాళ్ళ పార్టీ కేబినెట్ లో పెట్టి
చేయడం అంటే కేవలం డ్రైవర్ చెప్పడం ఒకటి కాదు, అది సాధ్యం కాదు. ఎందుకంటే 2/3 మెజారిటీ వాళ్ళకి కావాలి. ఒకటి ఈ 1 ఎలక్షన్ 1 నేషన్ 1 లీడర్ అనే ఒక ప్రమాదకరమైన సిద్ధాంతాన్ని మొదలుపెట్టి మోడీ గవర్నమెంట్ ట్విస్ట్ చేస్తూ ఉంది. ఒకవేళ మొత్తం వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ఈ 100 రోజుల్లో నువ్వేం చేశావు దానిపైన విమర్శ పెరుగుతూ ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపైన విమర్శ జరుగుతూ ఉన్నాయి. ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం మోడీని మార్చాలని ఆర్ఎస్ ఒక తీవ్ర ప్రయత్నం చేస్తున్న వార్తలు వస్తున్నాయి. ప్రైమ్ మినిస్టర్ స్థిమితంగా ఉంటాడో తెలియదు. రెండో వైపు జమ్మూ ఎన్నికల ప్రాముఖ్యత ఉంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా మళ్ళా హర్యానా ఎన్నికలు జరగబోతున్నాయి, మహారాష్ట్ర. ఉత్తమ ప్రతిభ కనబరిచిన కురబ సామాజిక వర్గ విద్యార్థులకు సన్మానం చేయనున్నట్లుగా కురబ సంఘ సామాజిక సేవా సొసైటీ నాయకులు తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు ఆర్కే శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి మర్రిపాటి రమేష్లు మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం చేయడం జరుగుతుందన్నారు. 10వ తరగతిలో 500 పైబడి, ఇంటర్లో 900 పైబడి మార్కులు సాధించిన విద్యార్థులు జేఈఈ, మెయిన్స్, నీట్ ఇతరత్ర పోటీ పరీక్షల్లో సీటు సంపాదించిన వారు తమ వివరాలను సొసైటీకి తెలియజేయాలన్నారు. దరఖాస్తు ఫారం కావలసిన వారు జనరల్ సెక్రటరీ మర్రిపాటి రమేష్ ను సంప్రదించాలని తెలిపారు. దసరా సెలవుల్లో వేదికను నిర్ణయిస్తామని, ఆ వేదికలో విద్యార్థులను గౌరవించి సన్మానంతో పాటు బహుమతి ప్రదానం చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని కురబ సామాజిక వర్గ ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కురవ సంఘ నాయకులు బత్తిని రెడ్డప్ప, బండి రెడ్డప్ప, డి నరసింహులు, రెడ్డి కుమార్, ఆంజనేయులు, బాలకృష్ణ, గుడే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి కుల పెద్దలకు, కుటుంబ కులస్తులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే 10th క్లాసు మరియు ఇంటర్మీడియట్ నందు మంచి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు పురస్కరించి మరియు వాళ్ళకు తగిన బహుమతులు ప్రదానం చేయవలసిందిగా ముఖ్య ఉద్దేశము. ఈ కారణంగా ఈరోజు ఈ సమావేశం ఉద్దేశం ఏమంటే మన కుటుంబకుల విద్యార్థులు ఎవరైతే 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ నీట్, జేఈఈ వీటిలో అత్యధిక మార్కులు సంపాదించిన వారికి పురస్కారాలు చేసి బహుమతులు ఇవ్వాల్సింది డివిజన్ పరిధిలో బహుమతులు ఇవ్వాలని నిర్ణయించండి. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లికేషన్ కావాలంటే మనం ఇంకా తంబాలపల్లి, మదనపల్లి, పీలేరు నియోజకవర్గంలో కురబ కులస్తుల్లో 10వ తరగతి మరి ఇంటర్మీడియట్, జేఈఈ, నీట్లో సీట్లు సాధించిన విద్యార్థులకు దసరా సెలవుల సందర్భంగా సన్మానం చేయదలిచాము. కావున 10th లో 500 మార్కుల పైన నాసిక రకం మాంసం అమ్ముతున్న దుకాణాలపై తనిఖీలు చేసిన కమిషనర్. నాసిక రకమైన కోళ్లు, మాంసం విక్రయాలు, కబాబ్ హోటల్స్, రిసార్ట్స్ యాజమాన్యాలను హెచ్చరించిన కమిషనర్. నాసిక రకమైన కల్తీ ఆహారం, మాంసం గాని, అదేవిధంగా చికెన్ కబాబ్ సెంటర్లో గాని పామాయిల్ సంబంధిత వంట నూనె రిపీట్ గా వాడితే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించిన కమిషనర్. అనంతరం తనిఖీలలో దొరికిన నాసిక రకం ఆహారాన్ని మున్సిపాలిటీ సిబ్బంది ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలించారు. మరోసారి తనిఖీలలో నాసిక రకం ఆహారం దొరికితే లక్షల్లో పెనాల్టీ వేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కుప్పం పురపాలక సంఘ పరిధిలో కృష్ణాగర్ నుంచి వచ్చి కొంతమంది వ్యాపారస్తులు చనిపోయిన కోళ్ళు, వీక్గా ఉండే కోళ్ళు, 1/2 కేజీ, 3/4 కేజీ కోళ్ళు అమ్ముతున్నారు. ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్తో వాళ్ళ బండి పట్టుకొని అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం కూడా పురపాలక సంఘ పరిధిలో ఉండి చికెన్ కొట్ల యాజమాన్యాలకి మరియు కబాబ్ సెంటర్ల వాళ్ళకి నా విజ్ఞప్తి, పురపాలక సంఘ పరిధిలో ప్రజలకి చాలా చక్కని ఆరోగ్యకరమైన మాంసాన్ని మాత్రమే అమ్మాలి. కబాబ్ సెంటర్లో కూడా టైం టు టైం ఆయిల్ మార్చాలి, కలర్ వేయకూడదు. కబాబ్ కూడా ఫ్రెష్గా ఉండే కబాబ్ మాత్రం ప్రజలకు పెట్టాలి. కబాబ్ సెంటర్ల వాళ్ళకి కూడా ప్రతి కబాబ్ సెంటర్ మా వాళ్ళు చెక్ చేస్తారు, ఏ క్షణమైనా దొరికి. ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మెట్స్ ఇంజనీరింగ్ కళాశాల నందు క్యాడెట్ కె రేవంత్ కుమార్ మ్యాప్ రీడింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించారు అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా దాల్ సైనిక్ క్యాంప్ లో ప్రతిభ కనబరిచిన ఈ క్యాడెట్ కు ఈ ఘనత లభించిందని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల నుంచి 91 మంది క్యాడెట్లతో కూడిన డైరెక్టరేట్ పోటీదారులు అద్భుతమైన ప్రదర్శన చేశారని, అందులో మిట్స్ ఎన్సీసీ క్యాడెట్ భాగస్వామి అవ్వడం గర్వంగా ఉందని అన్నారు. వరుసగా 10 క్యాంపులలో పాల్గొని ఈ ఘనత సాధించిన విద్యార్థినిని మరియు తండ్రి కె రవీంద్ర, తల్లి కె కళావతిని ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాదల్లా, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్ నవీన్ కుమార్ తదితరులు ఈ క్యాడెట్ ను అభినందనలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.